అండ్ వరుణ్ తేజ్ గారిని కూడా నేను ఇంటర్వ్యూ చేసా అప్పుడు మన అవును. కనకరాజు మూవీ అప్పుడే. యాహ్! సో నాకు బేసికల్లీ ఫన్ జానరా ఆ కైండ్ ఆఫ్ మూవీస్ అండ్ క్యారెక్టరైజేషన్ అలా ఉంటే ఇష్టం అవును. అవును. చేయడానికి అని చెప్పడం యాహ్! జరిగింది. యాహ్! యాహ్! సో ఆబ్వియస్లీ అంటే మనకిష్టమైన క్యారెక్టరైజేషన్ అది చేస్తున్నప్పుడు అవును. ఎక్సైట్మెంట్ ఇంకొంచెం ఎక్కువగా ఉంటుంది అవును. కదా. అవును. సో అవును. అదేమన్నా అబ్జర్వ్ చేశారా వరుణ్ తేజ్ గారిలో మీరు? వరుణ్ గారు ఫస్ట్ నుంచి గూడా అటు 'పెనుగొండ' ఆ లోకల్ క్యారెక్టర్ 'కనకరాజు' క్యారెక్టర్ గాని, ఇటు 'కొరియన్ గ్యాంగ్స్టర్' మీరు చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా చాలా కాన్ఫిడెంట్‌గా చేశారు ఈ మూవీ. ఎందుకంటే ఆ క్యారెక్టర్ తనకు అర్థం అవ్వడం, ఆ క్యారెక్టర్‌ని అర్థం చేసుకోవడం, అండ్ ఆ డైలెక్ట్ అదంతా కూడా నేర్చుకోవడం. అటు అటు మన 'పెనుగొండ' ఆ స్లాంగ్ మాట్లాడడం గాని, ఇవంతా కూడా చాలా కా కా చాలా కాన్ఫిడెంట్‌గా, కంఫర్ట్‌గా చేశారు. ఎందుకంటే ఆయన ఆయన ఇలాంటి క్యారెక్టర్ చేద్దాం అనుకున్నారు. అండ్ మోర్ మేము డిస్కస్ చేసాం. కథ ఎలా ఏం జేయాలి? ఈ క్యారెక్టర్‌లు ఎలా ఉండాలి? అనేదంతా డిస్కస్ జేయడం వల్ల చాలా కాన్ఫిడెంట్‌గా చేశారు. యాహ్! ఓకే. సో పోయిన అంతా బావుంది. ఇప్పుడు సక్సెస్ ఇది అవును. అంతా అవును. గాని వీటన్నిటి మధ్యలో చిన్నది ఎన్టీఆర్ గారి ఇమిటేషన్ అది కొంచెం ఇంకోలా అవును. వెళ్తున్నట్టుందండి. జస్ట్ ఎన్టీఆర్ గారు సీనియర్ ఎన్టీఆర్ గారిని ఇమిటేట్ చేసాం అంతే. ఐ మీన్ ఆళ్ళని ఏదో లో జేయాలనో, కించపరచాలనో ఎప్పుడు మాకు అలాంటి ఫీలింగ్ లేదు. ఎందుకంటే ఆయన యాక్టింగ్‌లోనే ఐ మీన్ హి ఈస్ వెరీ ఐ మీన్ లెజెండరీ యాక్టర్ ఆయన. సో, ఆయన్నెప్పుడూ కించపరచాలని లేదండి. జస్ట్ ఒక ఇమిటేషన్ అంతే. అది కూడా సోషల్ మీడియాలో పీపుల్ విల్ కనెక్ట్ అండ్ నవ్వుతారు అనేసి. ఎప్పుడు ఇది మన మూవీలోనే 'కొరియన్ కనకరాజులోనే' చిరంజీవి గారిని ఇమిటేట్ చేసాం. ఐ మీన్ 'షారుఖ్ గారిని' ఇమిటేట్ చేసాం. ఈ కైండ్ ఆఫ్ థింగ్ అన్నీ ఉన్నాయి. కానీ ఈ ఎంహెచ్ రిషిదేదో కొంచెం యాహ్! ఎక్కువగా అది ఇవి కొద్దిగా సోషల్ మీడియాలో కొద్దిగా ఎక్కువ ఇది చేస్తున్నారు గానీ, బట్ మాకైతే అలాంటి ఉద్దేశం లేదు. అంటే యాహ్! అసలు ఆ సీన్ రాసుకున్నప్పుడు మీ థాట్ ఏంటండి? రాసుకున్నప్పుడంటే అది చిన్న డైలాగ్ అంతే. అప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడో చూసా నేను. నేను మా సత్య ఒక చిన్న ఫన్ ఏదో కావాలిక్కడ అనే కైండ్ ఆఫ్ దీంట్లో చిన్న ఇమిటేట్ చేసాం అంతే తప్ప యాహ్! అది పోయిన ఇయర్ నవంబర్‌లోనే ఎప్పుడో చేసాం ఆ సీన్. ఓకే. యాహ్! అది ఈ మధ్య బాగా వైరల్ అవుతుంది. అది కూడా నాకు గూడా అదే అర్థం కాలేదు. షాకింగ్‌గా ఈ మధ్య వైరల్ అయింది. అండ్ అప్పుడే ఇదే టైంలో మన మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. యాహ్! ఓకే. ఈ నరికి నరికిది కూడా పెట్టారు కదా! ఒక అవునవును. సీన్‌లో అదే అవునవునవునవును. కూర్చొని ఆ బార్ అవునవును. సెటప్ ఆ సీన్‌లో. అవునవునవును. కొద్దిగా ఈ సోషల్ మీడియాలో ఏది ఫన్ ఉంటది, ఏది కనెక్ట్ అవుతారు పీపుల్ అనే కైండ్ ఆఫ్ దీంట్లో పెట్టడమే.